ఏదైతే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన ఉందో దానికి ముగింపు పడిపోయింది. ఆల్రెడీ ప్రజలు వారి యొక్క అమూల్యమైన ఓటుని ముద్ర వేసి డబ్బాల్లో దాగి ఉన్నాయి. జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వారి ఓటన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది. ఎవరికి ఓటేశారు, ఏం ఓటేశారు అనేది కొద్దిగా ఓపిక పడితే అందరికీ తెలుస్తుంది. మరొక 3-4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు ఈరోజు జనం ఆయనకి ఎందుకు ఓటేయలేదు, జనం ఆయన్ని ఎందుకు చేదరించుకున్నారు, జనం ఎందుకు ఆయన్ని వద్దనుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులతో సహా వైసీపీ నాయకులు కూడా మాకొద్దు ఈ జగన్ అని ఎందుకు అంటున్నారో యావత్ దేశానికి తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ 4.5 సంవత్సరాల్లో వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా పీల్చిపిప్పి చేయటమే కాకుండా ఈ వెళ్ళిపోతున్న ప్రభుత్వం పోతూ కూడా మళ్ళీ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపటానికి, వ్యాపారస్తులు నడ్డి విరచడానికి సిద్ధమైపోయింది. ఎందుకబ్బా ఇంత ఇబ్బంది వ్యాపారస్తులు కానీ కనుక మనం అగ్రగట్టే ఈ వ్యాపారస్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క నోషం కూడా పడదు. అతను ఒక్కడే వ్యాపారం చేసుకోవాలని ఒక్క జీవితం, అతను ఒక్కడే బాగుండాలని ఒక కోరిక తప్ప ఏ ఒక్కడు కూడా వ్యాపారం చేయకూడదని అతని యొక్క అంతిమ లక్ష్యం. మరి చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు 250 వచ్చే కరెంటు బిల్లులు ఈరోజు 4,000 5,000 వచ్చేదాకా వెళ్ళినాయి అంటే చిరు వ్యాపారస్తులు ఈరోజు బతికే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి? ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఎటు కావాలంటే అటు మళ్ళించుకోవటం, ఎటు కావాలంటే ఏదో చేసుకోవటం, అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా తనకు కావాల్సినట్టు వాడుకునే రోజులు దిగజారిపోయాడంటే ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఈరోజు ఈ పరిపాలన చూస్తే సిగ్గుచేటేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక తన పరిపాలనను అద్దంలో చూసుకుంటే తన మీద తానే సిగ్గుతో తలదించుకునేలాగా పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, కాలం చెల్లింది. ఈరోజు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది వారికి. మరొక 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలంగా జనం ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అందరం కూడా వ్యాపారాలు బాగుండే విధంగా అన్ని రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఫ్రెండ్లీ బిజినెస్ పీపుల్గా ఈ రాష్ట్రాన్ని పెట్టి అందరికీ కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలకి సుముఖంగా రెడ్ కార్పెట్ వేసే విధంగా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇందాక చూసినట్టయితే నిన్నటిదాకా మీడియా ముందుకు రావాలంటే గజలాడారు. అసలు మా విజయవాడలో ఒక అతనైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరగనన్ని గుళ్ళు ఈ 10 రోజుల్లో తిరిగాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని గుళ్ళు తిరగల. కానీ ఈ 10 రోజుల్లో మటుకు పొద్దున ఒక గుడి, మధ్యాహ్నం ఒక గుడి, సాయంత్రం ఒక గుడి. ఎందుకనంటే భయం లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు రివైండ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు గిరగిరా కంటి చుట్టూ కనబడతా ఉన్నాయి. ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియని పరిస్థితి. ఏ విధంగా రూల్స్ బ్రేక్ చేశారో, ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, వ్యవస్థల్ని నాశనం చేశారో ప్రజలందరూ చూశారు. కాబట్టే ఈరోజు ఆ తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు జోగి రాలిసే బూడి జారినట్టు నిన్న తెల్లారుజామునే దిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ వెళ్ళి క్యూ కట్టారు. జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే క్యూ కట్టారో ఇవాళ ఫ్లైట్ దిగినప్పుడు కూడా అలానే క్యూ కట్టారు. ఈయన అందరి మీద మొట్టికాయలు వేసాడు, గుద్దాడు, అన్నీ చేశాడు. ఏమయ్యా ఉందా మీకు అసలు, నేను ఇక్కడ లేకపోతే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టే పని లేదా, అడిగేది లేదా అని చెప్పి వాళ్ళని మందలిచ్చాడు. దానికి అమ్మటే బయలుదేరిపోయి ఈ బూడిద రమేష్ బయలుదేరి ప్రెస్ మీట్కి వచ్చాడు. ఏంటయ్యా ఈయన మాట్లాడేదంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన వివరాలు బయట పెట్టాలంట, లోకేష్ గారు ఎక్కడున్నారో బయట పెట్టాలంట, వీరు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి రూట్ మ్యాప్ ఇవ్వాలంట. నువ్వెవడు అడగటానికి? మా నాయకుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళాడు, మధ్యలో నువ్వు ఎవరు అడగటానికి? నీకేంటి సంబంధం? నువ్వు ఎవరు అసలు? నీకేమన్నా సంబంధం ఉందా? నువ్వెందుకు అడుగుతూ ఉన్నావు? సైడ్ ట్రాక్. జనాలందరూ కూడా తెలిసిపోయింది వీళ్ళకు ఓటే లేదని. ఏదో ఒక విధంగా మీడియాలో హైలైట్ అవ్వాలని నిద్ర కూడా పోకుండా వీళ్ళ కల్లోకి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు రెడ్ బుక్లో ఎక్కాల్సిన పేర్లన్నీ బ్రహ్మాండంగా ఎక్కిన. ఎవరైతే రూల్స్ బ్రేక్ చేశారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. దీని నుంచి ఏం చేయాలో తెలియక
మీడియాలో ఎట్టగొట్ట కనబడాలి కాబట్టి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటన వివరాలు అడుగుతారు, ఫ్లైట్ వివరాలు అడుగుతారు. అసలు నువ్వెవరు? నీకెందుకు ఇవ్వాలి పర్యటన వివరాలు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి పర్యటన వివరాలు. నేనున్నా ఏదైనా రాష్ట్రం వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ వెళ్ళి కొనుక్కొని ఫ్లైట్ టికెట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్తా. లేదు వేరే దేశం ఏదన్నా పోవాలంటే వీసాకి అప్లై చేస్తా, పాస్పోర్ట్ నా ఇంట్లో ఉంటుంది. మీ నాయకుడు పాస్పోర్ట్ ఎక్కడా? మీ నాయకుడు పాస్పోర్ట్ ఎక్కడా? ఎక్కడుంది? కోర్టులో ఉంటుంది. మీ నాయకుడు దేశం దాటాలంటే సార్ 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 పాస్పోర్ట్ సార్ అడగాలి. మీ నాయకుడు చెప్పాలి సమాధానం. ఏ హోటల్లో ఉంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎన్ని రోజులు ఉంటున్నావు చెప్పాల్సింది మీ నాయకుడు, మాకు కాదు కోర్టుకు చెప్పాలి. అంతేగాని నువ్వు ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? దొంగ మాటలు దొంగ పనులు చేసే మీ నాయకుడి యొక్క నిజస్వరూపం జనమందరూ తెలుసుకున్నారు. మొన్నటికి మొన్న నా బిడ్డల్ని చూడాలి, నాకు హోమ్ సిక్ ఉంది అని కోర్టులో అబ్బి పెట్టుకున్నావు. మొన్న అధికారంలో ఉండగా సంవత్సరం కిందట ఏదో పర్యటన వెళ్ళావు. కానీ వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళకుండా ఫ్లైట్ వేరే రూట్లో వెళ్ళి 2.5 గంటలు అక్కడికి మాయమయ్యి ఆ తర్వాత మళ్ళీ ఈ రూట్లోకి వచ్చావు. దీని వివరాలు కదా మీరు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మీరు కోర్టులో పర్మిషన్ తీసుకొని రూట్ ప్రకారం వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తానన్నారు, ఎక్కడికి వెళ్ళారు? సమాధానం చెప్పండి. దావూస్ పర్యటనకి వెళ్తామని కోర్టులో పర్మిషన్ అడిగారు. సరే, దావూస్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా, ప్రభుత్వం తరపున ఏదైనా మంచి జరిగితే రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కదా అని చెప్పి దావూస్కి ఇచ్చారు. దావూస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాడు. నువ్వు రావడానికి లేదురా బాబు, నువ్వు రానికూడదు ఈ దేశంలోకి నిన్ను అని ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. గుర్తులేదా? దీనికి కదా మీరు వివరాలు చెప్పాలి. ఏ ఎయిర్పోర్ట్లో ఆపారో, ఎంతసేపు ఆ రోజు నైట్ అంతా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్లో ఉన్నావు, ఈ వివరాలన్నీ నీకు కావాలంటే మేము ఇస్తాం, నీ దగ్గర లేకపోతే చెప్పు. అంతేగాని నువ్వు మా నాయకుడిని అడిగేది నువ్వెవడే అడగటానికి? నువ్వు ఎవరు అడగటానికి? అసలు నీకే నైతిక హక్కు ఉంది మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడటానికి? వైట్ రాయల్గా మా పాస్పోర్ట్తో మా డబ్బులతో మాకిష్టం వచ్చిన చోటకి మేము వెళ్తాం. మా నాయకుడు విదేశీ పర్యటనకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాతలు ఏదేదో అయిపోయింది, ఏదేదో జరిగిపోయిందని ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ్? ఒక పులిలాగా వచ్చాడు మా నాయకుడు. హైదరాబాద్లో ఆ జనం చూసావా? ఎయిర్పోర్ట్లో ఆ జనం చూసావా? రేపొద్దున విజయవాడ వచ్చినప్పుడు ఆ జనం చూస్తావా? ఎలా ఉన్నాడు మా నాయకుడు? అది నారా చంద్రబాబు నాయుడు గారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. తప్పుడు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోం. నిన్నటికి నిన్న ఏమండి నా పిల్లలు ఉన్నారు లండన్లో, విదేశీ పర్యటనకి వెళ్తున్నా మళ్ళీ అని చెప్పి మళ్ళీ బయలుదేరాడు. ఏంద్రా బాబు అంటే ఆ పైన ఫ్లైట్ గిరగిరా తిరిగి పక్కన ఎక్కడో ఆమ్స్టర్డ్ అనే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆగింది ఫ్లైట్. అక్కడి నుంచి 2.5 గంటల తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చింది. మాకు అర్థం కాల ఈ ఫ్లైట్ ఎందుకు అక్కడికి వెళ్ళింది. ఈ గిరగిరా తిరిగితే ల్యాండింగ్కి ఏమన్నా టైం లేదేమో అని అనుకున్నాం. కానీ తేరా చూస్తే ఈ గిరగిరా తిరిగే టైంలో ముంబై నుంచి ఒక ప్రైవేట్ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయింది. అంటే ఆయనకి ఇచ్చిన పర్మిషన్ నీకు ఇవ్వలేదా? నువ్వెందుకు గాల్లోనే తిరుగుతూ ఉన్నావు? ఇక్కడ గిరగిరా తిరిగి ఆమ్స్టర్డమ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళావు చెప్పు. నీ ఫ్లైట్ ఆగిన వివరాలు ఉన్నాయి కదా ఇక్కడ, దానికి సమాధానం చెప్పు. అంతేగాని నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా మీదేదో బురద జల్లి మా మీదేదో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎట్లా? పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. మా పాస్పోర్ట్లు మా దగ్గర ఉన్నాయి, మా టికెట్లు మా దగ్గర ఉన్నాయి, మా మనుషులు మా దగ్గర ఉన్నారు. మా నాయకుడు కావాల్సిన చోటకి వైట్ రాయల్గా వెళ్తాడు. కానీ మీ నాయకుడు వెళ్ళాలంటే పాస్పోర్ట్ అని అడగాలి. అడిగితే పోని పరిస్థితి లేదు నీకు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రదర్శించండి ఈరోజు ఎవరైనా సరే.